హే గాయ్స్, వెల్కమ్ టు జాబ్ టెస్ట్ తెలుగు. నేను మీ కనకరపుల్లేపు. సో గైస్, ఒకవేళ మీకు గనక ఫ్రీగా మ్యాక్ బుక్ కావాలితే గనక ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి. అంతేకాదండి, ఒకవేళ మీకు గనక మీ బీటెక్ అయ్యే లోపల 1 lakh లో మీకు జాబ్ కావాలితే గనక ఈ వీడియో చివరిదాకా చూడండి. సో గైస్, మీ అందరికీ బాగా తెలుసు అడోబ్ అనే కంపెనీ ఎంత పెద్ద కంపెనీయో. అటువంటి ఒక కంపెనీ నుంచి మనకి ఒక హ్యాకథాన్ రిలీజ్ అయింది. ఈ హ్యాకథాన్ లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా చాలా కాలేజ్ నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో, మీ సీనియర్స్ తో కలిసి ఈ యొక్క హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మీరు మ్యాక్ బుక్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, అంతేకాదండి, ఒకవేళ మీరు గనక మంచిగా టాప్ 50లో ఉంటే గనక మీకు డైరెక్ట్ గా అడోబ్ దగ్గర నుంచి 1 lakh తో జాబ్ ఆఫర్, అలాగే వాళ్ళ దాంట్లోనే పనిచేయడానికి ఇంటర్న్షిప్ కూడా ఆన్ ది స్పాట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ వాళ్ళకి కంప్లీట్లీగా ఫ్రీ మాట. మీరు ఎటువంటి రూపాయి కూడా వాళ్ళకి పే చేయవలసిన లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఇది కూడా కంప్లీట్లీ ఆన్లైన్ మాట. ఓన్లీ ఒక ఫైనల్ రౌండ్ మాత్రమే మీరు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వెళ్ళి మీ యొక్క పీపుల్ ప్రజెంట్ చేయాలి. మిగతా అంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ. అసలు ఏంటిది, అసలు ఈ యొక్క హ్యాకథాన్ అంటే ఏంటి, అడోబ్ వాళ్ళు ఎలా పెడుతున్నారు, మొత్తం కూడా చూద్దాం. సో గైస్, ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి. అలాగే చాలా మంది స్టూడెంట్స్ కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న, సెకండ్ ఇయర్ లో ఉన్న, థర్డ్ ఇయర్ లో ఉన్న అండ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నా సరే ఈ హ్యాకథాన్ కి మీరు ఎలిజిబులే. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ యొక్క హ్యాకథాన్ లింక్ మీరు షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో నేను తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్, అలాగే ఇంటర్న్షిప్ అప్డేట్స్ గురించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ ని ఫాలో అయిపోండి. కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో, సో దట్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా అటువంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను. సో గైస్, ఇక లేట్ చేయకుండా ఓవర్ టు అవర్ స్క్రీన్. సో అది మీరు చూస్తున్నారు కదా, మనకి అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్ లో మనకి అఫీషియల్ గా అడోబ్ వాడు హ్యాకథాన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో గైస్, ఇది July 17 దాకా మనకి వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. సో ఈ లోపల మీరు ఆ అప్లికేషన్ మీరు చేసుకుంటే చాలా చాలా మంచిది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క హ్యాకథాన్ అంటే ఏంటి అంటే కనుక, సో గైస్, సింపుల్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక టాపిక్, ఒక ప్రాబ్లం మీద వాళ్ళు సాల్వ్ చేయడానికి ఒక కాంపిటీషన్ లా పెడతారు అనమాట. సో ఇదే ఒక హ్యాకథాన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క అడోబ్ హ్యాకథాన్ ఏంటి అంటే కనుక, సో గైస్, మన అందరికీ బాగా తెలిసే ఉంటుంది అడోబ్ అనేది పీడిఎఫ్ కి చాలా ఫేమస్. సో మనం ఒక పీడిఎఫ్ రీడర్ కానివ్వండి, లేదా పీడిఎఫ్ క్రియేటర్ కానివ్వండి, లేదా డాక్యుమెంట్ సైనింగ్ కానివ్వండి, మనం అన్ని కూడా అడోబ్ సాఫ్ట్వేర్ బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఫ్యూచర్ లో అడోబ్ పీడిఎఫ్ రీడర్ అనేది ఎంత ఈజీగా, అంటే ఎంత ఎఫెక్టివ్ గా మనం దాన్ని తయారు చేయొచ్చు, దాంట్లో ఏమేమి మార్పులు చేయొచ్చు అనే దాని మీద, ఒకవేళ మీకు గనక కోడింగ్ కానీ బాగా వస్తే గనక, లేకపోతే మీరు కోడింగ్ నేర్చుకుంటే గనక ఈ యొక్క హ్యాకథాన్ లో మీరు పార్టిసిపేట్ చేసి, సో మీరు యొక్క అడోబ్ ఒక పీడిఎఫ్ రీడర్ ని ఎంత బాగా డిజైన్ చేయగలుగుతారో ఒక యూజర్ ఫ్రెండ్లీగా, అలాగే మీరు అడోబ్ ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనే దాని మీద ఈ హ్యాకథాన్ అనమాట. ఈ యొక్క హ్యాకథాన్ నేమ్ వచ్చేసరికి కనెక్టింగ్ డాట్స్ అనమాట. అంటే ఎక్కడ ఏదైనా ఇష్యూ ఉన్నా సరే, ఎక్కడ ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కావాలన్నా సరే, మీ యొక్క ఫ్రెష్ మైండ్ తో ఆలోచించి ఆ యొక్క అడోబ్ కి మీరు ఒక కొత్త రూపంని తీసుకురావాలన్నమాట. ఇది మెయిన్ హ్యాకథాన్. సో దీని గురించి మన మనం ఇండియాలో ఉన్న ఎటువంటి కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయి ఉంది. వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న, సెకండ్ ఇయర్ లో ఉన్న, థర్డ్ ఇయర్ లో ఉన్న, మీరు ఫోర్త్ ఇయర్ చదువుతున్నా సరే మీరు దీంట్లో ఎలిజిబులే. ఒకవేళ మీకు కోడింగ్ వస్తే కనుక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్, మీరు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఒకవేళ మీకు కోడింగ్ వస్తే గనక మీరు దీంట్లో ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇకపోతే అసలు మనకి ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కనుక చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ 17th June నుంచి 11th July దాకా ఆల్రెడీ ఒక ట్రయల్ ఎంసీక్యూ అనేది ఓపెన్ అయ్యింది. దీంట్లో మీకు అసలు ఈ యొక్క ఎంసీక్యూ ఎలా ఉంటుంది, అసలు మనకి ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఏమి ఇష్యూస్ ఉంటాయి, మొత్తం కూడా మీరు ఒక డెమోలా చూడొచ్చు. దీంట్లో ఎటువంటి ఎలిమినేషన్ ఉంటుంది, నార్మల్ శాంపిల్ మాత్రమే. అలాగే ఆ తర్వాత 11th
మంత్ జులైని ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంసీక్యూ ఉంటుంది. వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా దాంట్లో ఉంటుంది. మీరు మీ యొక్క టీంతో మీరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ టీంతో కూర్చుని ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా డిస్కస్ చేసుకుని మీరు ఆన్సర్ సబ్మిట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ లాంచ్ సెషన్ అనమాట. ఒకవేళ మీరు చేసిన కోడింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళు లైవ్ గా లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ 2 అన్నమాట. మీరు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం కి మీరు రాసిన కోడ్ ని ఇక్కడ మీకు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు దాన్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఫ్రెండ్స్ డిస్కస్ చేసి. సో అలాగా మనకి ప్రతి రౌండ్ లో కూడా ప్రతి ఒక్క స్టేజ్ లోనూ మీ యొక్క రాసిన కోడ్ ని మీరు వాళ్ళకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది, దాంట్లో వాళ్ళు మెయిన్ విన్నర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అప్ టు సెప్టెంబర్ 5 దాకా మనకి ఈ యొక్క ఫినాలే అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఫినాలేకి మాత్రం మనం నోయిడా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడ మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. రెస్ట్ ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ లోనే అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ లోనే మనం ఈ యొక్క ఆన్సర్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఎలిజిబిలిటీకి వస్తే గనక, సో గైస్ దీంట్లో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, ఎవరైతే స్టూడెంట్ గా ఉన్నారో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట. అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే గనక దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మీరు సేమ్ కాలేజ్ నుంచి ఒక గ్రూప్ ని తెచ్చుకోవచ్చు, లేకపోతే వేరే వేరే ఇయర్ నుంచి తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక్కడు 4th ఇయర్ లో ఉండి ఆయన కొంచెం బాగా కోడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆయన కూడా మీ టీమ్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు క్రాస్ కాలేజ్ అంటే మీరు వేరే కాలేజ్ తెచ్చుకోవచ్చు, లేకపోతే క్రాస్ క్లాస్ మీరు వేరే క్లాస్ నుంచి కూడా మీరు పార్టిసిపేట్ మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. అలాగే మీరు దీంట్లో ఎటువంటి బ్రాంచ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి మీరు మెకానిక్ అయితే కనుక వాళ్ళని కూడా మీరు బ్రాంచ్ లాగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇటువంటి ఇష్యూ కూడా లేదు అటువంటి దాంట్లో. కానీ వాళ్ళకి టీమ్ మటుకి 2 to 4 మెంబర్స్ కావాలి అంతే. ఓకే, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వాట్సాప్ నెంబర్తో దీంట్లో రిజిస్టర్ అవ్వాలి. కంప్లీట్లీ ఫ్రీ మేడం, ఎటువంటి పైసా కూడా వాళ్ళకి పే చేయవసరం లేదు. అలాగే మీ యొక్క యూనివర్సిటీ రోల్ నెంబర్ కూడా దాంట్లో కంపల్సరీగా ఎన్రోల్ చేసి ఉండాలి. అలాగే మీరు ఒక సేమ్ యూనివర్సిటీ ఒక సేమ్ కాలేజ్ సంబంధించిన వాళ్ళే ఉండాలి. అలాగే మీరు ఒకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వేరే వేరే గ్రూప్స్ లో మనకి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఓకే, సో గైస్ ఈ విధంగా మనకి దీంట్లో ఒక పార్టిసిపేషన్ జరుగుతుంది. అండ్ బెస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రైస్ ఏంటంటే కనుక ఎవరైతే ఫస్ట్ అంటే ఫైనల్ రౌండ్ దాకా వెళ్తారో వాళ్ళకి మ్యాక్బుక్ ఎయిర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతే కదండి, మ్యాక్బుక్ ఎయిర్ తో పాటు అడోబ్ లో మనకి ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ టు 1 lakh per month శాలరీతో. ఓకే, అలాగే ఎవరైతే ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళి రన్నర్ అప్ గా మిగిలిపోతారో వాళ్ళకి ఐప్యాడ్ ఎయిర్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అలా కాదు, వాళ్ళకి కూడా ఐప్యాడ్ ఎయిర్ తో పాటు ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు మాత్రమే కాకుండా టాప్ 50 పార్టిసిపెంట్ అంటే ఎవరైతే టాప్ 50లో ఉన్నారో వాళ్ళకు కూడా మనకి 1 lakh per month ప్యాకేజ్ ఇచ్చి మనకి వాళ్ళకి జస్ట్ నార్మల్ అడోబ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీగా మీకు లభిస్తుంది. ఓకే, అలాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా అడోబ్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. మీరు దీన్ని మీ యొక్క రెజ్యూమ్ లో కానీ మీ యొక్క కెరీర్ లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో మనకి అడోబ్ దగ్గర నుంచి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు చాలా మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సో ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అయిపోండి. అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థాంక్యూ, బై బై, సైనింగ్ ఆఫ్.